హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్నెయిల్ చూశారు కదా, కూర్చున్న స్థితిలో ఉన్న శ్రీనివాసుడు. అవును ఫ్రెండ్స్, కూర్చున్న స్థితిలో ఉన్న శ్రీనివాసుడిని మీరు ఎక్కడైనా చూసారా? ఎస్, ముసలితనం కారణంగా తన వద్దకు రాలేని ఒక భక్తుడి కోసం కలియుగ దైవమైన శ్రీనివాసుడు అతని కోటకే తరలి వచ్చాడు. నిజమేనండి ఇదంతా. ఎక్కడ అంటారా? స్వయంభూగా యోగముద్రలో వెలిసిన ఆ భక్తుని కోరికను తీర్చాడు. ఆయన ఎవరో కాదు, మన తిరుమలలో వెలిసినటువంటి శ్రీనివాసుడే. ఇంతకీ ఆ భక్తుడు ఎవరు అంటారా? స్వామి ఎక్కడ వెలిశారు అనే డౌట్ వస్తుందంటారా? ఎస్, చూద్దాం. ఎల్లప్పుడూ నిలువెత్తు రూపంలో కనిపించే ఆ శ్రీనివాసుడు యోగముద్రలో అంటే సుఖాసీనుడే ఉన్న క్షేత్రం ఏమిటి, తదితర వివరాలన్నీ ఇప్పుడు మీకోసం. కలియుగ దైవం శ్రీనివాసుడికి పిల్లనిచ్చి పెళ్లి చేసిన ఆకాశరాజుకు స్వయాన సోదరుడే ఈ తొండమాన్ చక్రవర్తి. శ్రీవారికి గొప్ప భక్తుడైనటువంటి ఈ తొండమానుడు అగస్త్యాశ్రమంలో సేద తీరుతున్న శ్రీనివాసుడిని ఒకసారి దర్శించుకుంటాడు. శ్రీనివాసుని ఆదేశాలను అనుసరించి తొండమానుడు విశ్వకర్మ సహాయంతో సప్తగిరులపై శ్రీనివాసుడు ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు. రత్న ఖచ్చితమైనటువంటి సువర్ణ కలశాలతో ప్రకాశింపజేసే విమానాన్ని నిర్మించి దాని చుట్టూ 3 ప్రాకారాలతో 3 ప్రదక్షిణ మార్గాలను, 3 మండపాలను, వంటశాలలను, బంగారు బావిని నిర్మిస్తాడు. ఇలా ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రతిరోజు తిరుమలకు వెళ్ళి తొండమానుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చేవాడు. శ్రీవారి దర్శన అనంతరమే రాజ్య వ్యవహారాలు చూసుకోవడానికి అలవాటైంది. ఒక రహస్య సొరంగ మార్గం కూడా ప్రతిరోజు తిరుమలకు వెళ్ళి వచ్చేవాడు. కాగా కాలక్రమంలో ముసలితనం కారణంగా తొండమానుడు తిరుమలకు వెళ్ళలేకపోతాడు. దీంతో జీవిత చరమాంకంలో ఉన్నానని, అందువల్ల తిరుమలకి రాలేకపోతున్నానని మొరపెట్టుకుంటాడు తొండమానుడు. దీంతో తన ఇంటనే స్వామి వెలిసి ఉండాలని ఆ కలియుగ దేవుణ్ణి వేడుకుంటాడు. తొండమాన్ చక్రవర్తి భక్తికి మెచ్చినటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి తొండమాన్ ఇంటనే స్వయంభూగా ఉద్భవించారు. ఒక చేతిలో యోగముద్ర, మరో చేతిలో అభయాస్తం కలిగి ఉండడంతో శ్రీదేవి భూదేవి సమేతుడుగా ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా దర్శనమిస్తాడు. చాలా చోట్ల శ్రీవారి నిల్చున్న స్థితిలో కనిపిస్తే ఇక్కడ మాత్రం కూర్చున్న స్థితిలో దర్శనమిస్తారు. ప్రపంచంలో ఈ స్థితిలో వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చేది కేవలం ఇక్కడ మాత్రమే. ఇక ఈ స్వామివారిని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ తామరగుంట పుష్కరిణి కూడా ఉంది. తిరుమలలోని ఆకాశగంగ, కపిల తీర్థం జలపాతాల నుండి వచ్చే నీటిని కాలువల ద్వారా తొండమనాడులోని తామరగుంట పుష్కరిణిలోకి మళ్లిస్తారు. ఈ జలాలతోనే స్వామివారికి నిత్యాభిషేకం జరుగుతూ ఉంటుంది. ఇంతకీ ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి అని అనుకుంటున్నారా? ఈ క్షేత్రం ఎక్కడో లేదండి, మన తిరుపతికి 30 కిలోమీటర్ల దూరంలో, శ్రీకాళహస్తి పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఈ తొండమ్మనాడు గ్రామం ఉందన్నమాట. ఇక్కడికి చేరుకోవడానికి తిరుపతి శ్రీకాళహస్తి నుండి ప్రతి అరగంటకి ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. కాబట్టి అందరూ ఈ ఆలయాన్ని దర్శించుకుంటారని ఆశిస్తున్నాను. మీకు కనుక ఇది నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ కామెంట్. సర్వే జన సుఖినో భవంతు.